హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం మౌనమేలనోయి పార్ట్ 55 లాస్ట్ ఎపిసోడ్ అయితే చెప్పేస్తున్నాను. దీంతో ఈ మౌనమేలనోయి అనేది సమాప్తం అండి. దీని కంప్లీట్ ప్లేలిస్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేసేస్తాను. ఫర్దర్గా వచ్చే స్టోరీస్లో ఓకేనా, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే, ఇక నెక్స్ట్ డే ఎవరి ఆఫీస్ పనుల మీద వాళ్ళు తమ ఆఫీసులకి వెళ్ళిపోయారు. విజయ తన బాస్తో కలిసి టెండర్ జరిగే ప్లేస్కి వెళ్ళింది. ఇక వత్సల్ కూడా అక్కడికే వచ్చాడు తన పిఏతో కలిసి. అయితే విజయ అతన్ని చూసి ముఖం చాటేసింది. ఎందుకంటే తను వత్సల్ వైఫ్ని అని ఇక్కడ ఎవరికీ తెలియదు. సో వత్సల్ తనని పలకరిస్తే అందరూ తనని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఒక పక్క భయం అయితే, ఇంకో పక్క ఇప్పుడు టెండర్ ఎవరు గెలిచినా ఇంకొకరు ఎలా ఫీల్ అవుతారో అని ఇలా ఆలోచించి వాళ్ళ బాస్తో, సార్ కొంచెం నాకు పని ఉంది, ఈ పేపర్స్ ఇక్కడ పెట్టాను చూసుకోండి అంది. అందుకు అతను, ఇప్పుడు ఎక్కడికి విజయ, టెండర్ వేసే టైంకి అన్నాడు. అందుకు ఆమె, సార్ టెండర్ వేసేది మీరు, నేను జస్ట్ మీ పిఏని, నేను ఇక్కడ లేకున్నా ఓకే కదా, అయినా నేను ఎక్కడికి పోవడం లేదు సార్, ఇక్కడే పక్కకే ఉంటాను అన్నది. అందుకు అతను సరే అన్నాడు. ఇక వత్సల్ వచ్చి దర్జాగా ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉన్నాడు. అది చూసిన గౌతమ్ చిద్విలాసంగా నవ్వి రెక్లెస్గా వత్సల్ వైపు చూశాడు. అయితే వత్సల్ అదేం పట్టించుకోకుండా అటు ఇటు చూస్తూ ఉన్నాడు. అది గమనించిన గౌతమ్, ఏంటి వత్సల్ మెహ్రా అటు ఇటు చూస్తున్నావు, టెండర్ రేటు నేనే గెలుస్తాను, సో నువ్వు నా చేతిలో ఓడిపోతావు కాబట్టి ఎలా అందరినీ తప్పించుకొని పారిపోవాలా అని దారులు వెతుక్కుంటున్నావా అన్నాడు. అందుకు వత్సల్, గెలుపు ఓటములు జీవితంలో సహజం, నీలా నేను పారిపోయేంత పిరికివాడిని కాదు, నేను నాకు కావలసిన వారి కోసం చూస్తున్నాను, అయినా ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు. ఆ తర్వాత టెండర్ స్టార్ట్ అయ్యి ఆ టెండర్స్లో వత్సల్ కంపెనీ వాళ్ళు గెలుస్తారు. అతను వెళ్తూ తన పిఏతో విజయాని తొందరగా ఇంటికి రమ్మని చెప్పమంటాడు. ఎందుకంటే విజయ గౌతమ్ని ఓదారుస్తూ ఉంటుంది. అయితే వత్సల్ విజయతో మాట్లాడదామంటే అస్సలు వత్సల్ వైపు చూడలేదు. ఇక శ్లోక వెళ్ళి విజయ అని పిలిస్తే మళ్ళీ మాట్లాడతా అని సమాధానం చెప్పిద్ది. అది చూసిన వత్సల్ ఆమెకు దగ్గరగా వెళ్ళి, వచ్చే శ్లోక, అమ్మగారు బిజీ అనుకుంటా అన్నాడు. అది విన్న గౌతమ్ సీరియస్గా, నా పియ్యతో నీకేంటి పని అని అడుగుతాడు సీరియస్గా. అందుకు వత్సల్, తననే అడుగు ఏం పనో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రెక్లెస్గా. అస్సలే ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్న గౌతమ్ విజయాన్ని అనుమానంగా చూస్తూ, చెప్పు ఎంతకి అమ్ముడిపోయే వాళ్ళకి అని అంటాడు. అందుకు విజయ ఏమీ అర్థం కాక, ఎక్స్క్యూజ్ మీ, మీరు అంటున్నది ఏమిటో నాకు అర్థం కావటం లేదు అని అంటది. అందుకు గౌతమ్, ఏం తెలియనట్టు అమాయకంగా మాట్లాడకు, నీతోటి ఆ వత్సల్ మెహ్రాకి ఏం పని, నేను టెండర్ లాస్ అయినందుకు బాధ లేదు, కానీ అది నువ్వు వాడికి అమ్ముడుపోవటం వల్ల నేను లాస్ అయ్యాను అనే బాధ ఎక్కువగా బాధిస్తుంది. సో ఎంతకి అమ్ముడుపోయావు అనేసి అడుగుతున్నాను, నేను మాట్లాడేది తెలుగే, నీకు అర్థమవుతుంది అని కూడా నాకు తెలుసు, ఏం తెలియనట్టు యాక్ చేయమాక అని అంటాడు. అందుకు విజయ, సార్ మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా, నేను అలాంటి దాన్ని కాదు, ఏదైనా కానీ నేను నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ వంచను అని అంటది. అందుకు, మరి అలాంటప్పుడు నీకు వత్సల్కి నీతోటి పనేంటి, వాడు నా ముందే నిన్ను ఏంటి మేడం అమ్మగారు అని అంటున్నాడు, నేను మీ ఇద్దరు సైగలు చూడలేదనుకుంటున్నావా అని అన్నాడు సీరియస్గా. అందుకు విజయ, మీరు అనుకుంటున్నటువంటి పాడు ఆలోచన నాకు లేదు సార్ అని అంది. అలా అని అమ్ముడుపోకపోతే మరి వాడు నిన్ను ఎందుకు పిలిచాడు అది చెప్పు అని అంటాడు. అందుకు విజయ ఏం చెప్పాలో తెలియక అటు ఇటు చూస్తుంటే, చూసావా కారణాలు వెతుక్కుంటున్నావు, నువ్వు నిజాయితీ గలదానివైతే నిజమే చెప్పొచ్చు కదా,
అటు ఇటు దిక్కులు చూడాల్సిన అవసరం ఏంటి అని అంటాడు. అందుకు విజయ, నేనేం కారణాలు వెతుక్కోవడం లేదు సార్, కానీ కొన్ని కారణాల వల్ల నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నానని మీకు కూడా తెలుసు. నేను మీకు ముందే నేను వత్సల్ సార్ దగ్గరే వర్క్ చేశాను సో అని అంటూ ఉండగానే, అందుకే నా టెండర్ని వాడికి లీక్ చేసావా అని అన్నాడు సీరియస్గా. అందుకు విజయ, సార్ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, నేను అలాంటి దాన్ని కాను, నాకు అంత అవసరం కూడా లేదు అని అంది. అందుకు గౌతమ్, ఏం అంత అవసరం లేదంటున్నావు? నువ్వేమైనా వత్సల్ మెహ్రా వాళ్ళలా కోటీశ్వరాల్ని అని అనుకుంటున్నావా? లేక ఒకసారి నువ్వు హెల్ప్ చేసి కాదు నువ్వు అమ్ముడు పోయినంత మాత్రాన ఆ వత్సల్ ఎప్పుడు నీకు ఫేవర్గా ఉంటాడని అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళు జస్ట్ యూజ్ అండ్ త్రో, ఓకే కానీ అని అంటూ ఉండగా విజయ గట్టిగా, షడప్ సార్, ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త మర్యాద పాటించండి. మీకు వర్కర్స్ ఎలా అవసరమో మాకు మనీ అలా అవసరం. మీతో బోలెడు డబ్బులు ఉన్నాయి కాబట్టి కంపెనీస్ పెట్టి 10 మందికి ఉపాధి కల్పిస్తున్నంత మాత్రాన జాబ్ చేసే వాళ్ళందరినీ అంత చీప్గా చూసి మాట్లాడకండి. ఇందాకటి నుండి చూస్తున్నాను, నేనేదో మీ టెండర్ పాయింట్స్ వత్సల్ గారికి అమ్మేశాను ఇచ్చేసాను అని అంటున్నారే, మీరు ఇప్పుడే ఫస్ట్ టైం ఆ టెండర్ మిస్ అయ్యారా? అంటే ఇప్పుడే మీరు ఓడిపోయారా? ఇంతకుముందు ఎప్పుడూ ఓడిపోలేదా? మరి అప్పుడు నేనే వచ్చి అమ్మేశానా? టెండర్ మిస్ అవుతుంది అంటే మనల్ని మనం పరీక్షించుకొని మన లోటుపాట్లు సరి చేసుకోవాలి. అది అందరి బాధ్యత, అంతేకాని ఏ ఒక్కరినో అనడం భావ్యం కాదు. మీరు నమ్మినా నమ్మకున్నా నేను ఆయనకి మీ టెండర్ని లీక్ చేయలేదు, అయినా నేనే చేశాను అంటున్నారు. మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా? నేను అతని వద్ద జాబ్ వద్దు అనుకుని మీ వద్దకు వచ్చాను, అంతేకాని ఆయనేం నన్ను జాబ్లో నుంచి తీసేయలేదు. మరి అలాంటప్పుడు నేనెందుకు మీ టెండర్ని లీక్ చేయాలి? తను నాతో మాట్లాడినంత మాత్రాన నన్ను మీ ఇష్టానికి అంటారా? నా తప్పు లేకుండా నన్నంటే నేను పడను సార్. అయినా నాకు మీ ఆఫీస్లో పనిచేయాల్సిన అవసరం లేదు. అయినా జాబ్ చేస్తున్నా అంటే తప్పుడు పనుల కోసం కాదు అని సీరియస్గా చెప్తూ ఒకసారి ఆగి చుట్టూ చూసి అందరూ తమనే చూడటం గమనించి, సారీ సార్, నన్ను ఊరికినే అపార్థం చేసుకుంటున్నారని కోపంలో మీకు సమాధానం చెప్పాను అని అంది. అప్పుడే, నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు అనే మాటలు వినిపించి అందరూ అటు చూశారు. అక్కడ వత్సల్ స్టైల్గా నుంచొని ఉన్నాడు. గౌతమ్ సీరియస్గా చూస్తూ, నీకేం పని ఉంది ఇక్కడ అన్నాడు. అందుకు వత్సల్, నీకు ఇక్కడ పని లేదు, అందరి టైం అయిపోయింది, సో నేనెందుకు ఉన్నానో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బట్ నీకు ఇంకో విషయం క్లియర్ చేయాలి, నాకు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని గెలవాల్సిన అవసరం నాకు లేదు. అండ్ ఇంకో విషయం క్లియర్ చేయాలనుకుంటున్నా, నీ దగ్గర పనిచేసే నీ పిఏ నా దగ్గర ముందు పిఏగానే పనిచేసింది. కొన్ని కారణాల వల్ల ఆమె ఇప్పుడు నీ దగ్గర పనిచేస్తుంది, అంత మాత్రాన తను తప్పుడుది కాదు. నీకు అనిపించవచ్చు ఇప్పుడు నా పిఏ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని. నీకు పిఏ మాత్రమే, కానీ నాకు తను నా అర్ధాంగి అని అంటూ, రా విజయ, ఆఫీస్ టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఎవరి సమాధానాల కోసం ఎదురు చూడకుండా ఆలోచించకుండా విజయ చేపట్టుకొని చరచరా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్ సృజతి సౌమిల్ దగ్గరకు వచ్చి నిలబడి ఉంది. ఆమె అక్కడ నిలబడి ఉన్నా కానీ సౌమిల్ దేనికోసమో వెతుకుతూ తెగ హడావుడి పడిపోతున్నాడు. అప్పటికి సృజతి వచ్చి అరగంట పైనే అయింది. సౌమిల్ గారు, ఏం వెతుకుతున్నారో చెప్తే నేను వెతికిస్తాను కదా అని అంది. అందుకు సౌమిల్, ఒక 5 నిమిషాలు ఆగు, నేనే నీకు ఒకటి ఇస్తాను అని అంటూ వెతుకుతూ ఉన్నాడు. అయితే సృజతి, ఇదేంటినా వెతికి మరీ నాకు ఇచ్చేదేముందబ్బా, పోనీ నా కోసం ఏదైనా గిఫ్ట్ కొని దాచి ఎక్కడో పెట్టి మర్చిపోయారా? అయినా నాకెందుకు గిఫ్ట్ కొంటాడబ్బా? ఓ, ఒకవేళ యాక్సిడెంట్ కాకముందు కొని ఉన్నాడేమో, అది ఇప్పుడు ఇద్దామని చూస్తున్నాడేమో అని అనుకుంటూ, గిఫ్ట్ కొంటే గిఫ్ట్ బాక్స్లో ఉంటుంది కానీ పేపర్లో ఎందుకు ఉంటుంది?
గిఫ్ట్ బాక్స్ అయితే బయటకే కనిపిస్తుంది కదా అని ఆలోచిస్తూ, మరి ఇంకేమై ఉంటుందబ్బా ఈయన ఎంతగా నాకు వెతికి ఇచ్చేది అని ఆలోచిస్తూ ఉంది. అట్టకేలకు ఒక్క 5 నిమిషాల తర్వాత సౌమ్యుల చేతిలో కొన్ని పేపర్స్ తీసుకొని, హా దొరికినాయి అని అంటూ గబగబా వాటి మీద సంతకం పెట్టేసి, ఇదిగో నువ్వు అడిగిన డివోర్స్ పేపర్స్ నేను సంతకం పెట్టేశాను. నిన్ను ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నీకు భరణంగా ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు యథేచ్ఛగా. నీకేం కావాలో అడుగు, అవి కూడా సమకూరుస్తాను. నేను సంతకం చేశాను కాబట్టి మనకు డివోర్స్ అతి తొందరలోనే వచ్చేస్తాయి. ఇంకా నీకు హ్యాపీయే కదా. వీటి కోసం ప్రతిసారి నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను బ్రతిమాలి లేకపోతే బుజ్జగించి లేదా బెదిరించి అడగాల్సిన అవసరం నీకు లేదు. అలానే నీకు డివోర్స్ ఇచ్చాక ఇక్కడే జాబ్ చేస్తావో ఇంకా ఎక్కడైనా నువ్వు కూడా విజయలాగా మారి ఎక్కడన్నా వెళ్తావో అది నీ ఇష్టం. నీకు ఇష్టం ఉంటే ఇక్కడ మామూలు ఎంప్లాయీ లాగానే పనిచేయొచ్చు, ఓకేనా అని అంటూ గడగడా చెప్తూ పోతూ ఉన్నాడు. అందుకు సృజతి, ఇప్పుడు నేను మిమ్మల్ని డివోర్స్ అడగలేదు కదా, ఇప్పుడెందుకు ఇస్తున్నారు అని అంది. అందుకు సౌమిల్, నువ్వేమంటే ఇవ్వాలి, వద్దంటే ఊరుకోవాలా? మళ్ళీ రేపు ఎప్పుడైనా నా మీద నీకు మళ్ళీ ఏదైనా విషయంలో కోపం వచ్చి నువ్వు డివోర్స్ ఇవ్వమంటే ఇవ్వలేదు, నేను అడిగాను ఇవ్వలేదు, ఇంకెప్పుడు ఇస్తావు అని నేను అడిగితే అప్పుడు నాకు మూడు ఉండొచ్చు, లేకపోతే లేకుండా పోవచ్చు. మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ చేసుకొని నేను హాస్పిటల్లో చేరి ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నీ డివోర్స్ నేను నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు ఎప్పుడైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు అని అంటూ సీరియస్గా ఫేస్ పెట్టి చెప్పాడు. అందుకు సృజతి, నాకు డివోర్స్ అవసరం లేదు, నేను మీతోనే ఉంటాను అని అంది. అందుకు సౌమిల్ మాట్లాడుతూ, ఏమిటి నువ్వు నాతోనే ఉంటావా? అలా ఎలా ఉంటావు? నేను మంచోడిని కానీ నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది, నేను మనుషుల్ని మోసం చేస్తాను, అమ్మాయిల శరీరాలతోటి ఆడుకుంటాను, నాకు మనసు అనేది లేదు. నాలాంటి వాడిని చూస్తే నీలాంటి వాళ్ళకి ఒళ్ళు కంపరం ఎత్తుతుంది కదా. నేను నీతి జాతి లేని వాడిని, నమ్మి వచ్చిన వాళ్ళని మోసం చేస్తాను, నా ముఖం చూస్తేనే పంచపాతకాలు చుట్టుకుంటాయి, నా మనసు ఒకటి చెప్పిద్ది, నా నోరు ఒకటి చెప్పిద్ది, నేను ఇంకొకటి చేస్తాను, నేను పెద్ద మోసగాడిని. అలాంటి నాతో నువ్వెలా ఉంటావు? నువ్వు మంచిదానివి కదా, అందరినీ అర్థం చేసుకుంటావు, అందులోనూ నువ్వు నమ్మిందే కరెక్టు, నువ్వు మంచిగా అందరినీ జడ్జి చేస్తావు. నేనే కనిపించిన అమ్మాయినల్లా వాడేసుకొని వదిలేసుకుంటాను. నీ అందానికి పిచ్చోడినై నీ పీటల మీద పెళ్ళి నేనే చెడగొట్టి నేను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను కదా. మరి అలాంటి మోసగాడితోటి నువ్వెలా ఉంటావు? నువ్వు డివోర్స్ అడగడంలో తప్పు లేదు, నేను ఇవ్వను అనడమే తప్పు. ఆ బుద్ధి నాకు యాక్సిడెంట్ అయ్యాక కానీ వచ్చింది. నాకు జ్ఞానోదయం అయింది. అందరికీ బోధి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని చెప్పుకుంటూ ఉంటారు కదా, అలా నాకు హాస్పిటల్లో జ్ఞానోదయం అయింది. అది అర్థం చేసుకుంటావో లేదో అనేసి అన్నాడు. అందుకు సృజిత ఏడుస్తూ సౌమిల్ని గట్టిగా హక్ చేసుకొని, సారీ ఫర్ ఎవ్రీథింగ్, నాదే తప్పు, నేను సరిగా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, మిమ్మల్ని మీరు నేను అన్నవన్నీ నా గురించి కాదు, నా మనసుని గురించి కాదు, మిమ్మల్ని నేను నొప్పించాను కాబట్టి మీరు అన్ని మాటలు మాట్లాడటమో లేదు, తప్పులేదు, మీరు చాలా మంచోళ్ళు, మీరు ఒకరికి మోసం చేసే ఉద్దేశమే లేదు మీలో, నేనే బుద్ధి తక్కువగా ఆలోచించాను, నా స్థానం ఏంటో నేను మర్చిపోయాను, మన ఇద్దరి అమ్మల మధ్య ఉన్న స్నేహాన్ని కూడా నేను గుర్తు తెచ్చుకోలేదు, మా అమ్మ నాన్న పరిస్థితి కానీ అత్తమ్మ పరిస్థితి కానీ నేను ఎవరి పరిస్థితి గురించి ఆలోచించలేదు. ఆ రోజు నేను విన్నదే కరెక్ట్ అనేసి అనుకున్నాను. నేను ఇంకా ఏ విషయంలోనూ మిమ్మల్ని నిందించను, మీ నుంచి విడిపోవాలని కోరుకోను. నాకు ఏ భరణాలు ఏ ఆస్తులు అవసరం లేదు. నాకు మీ భార్యగా మీ మనసులో మీ ఇంట్లో స్థానం ఉంటే చాలు. నేను మీ నుంచి విడిపోవాలనుకోవట్లేదు. నేను బుద్ధి తక్కువగా విడాకులు అడిగినందుకు నన్ను క్షమించండి. నన్ను మీ నుంచి దూరం చేయొద్దు.
ఇవి నేను మనస్ఫూర్తిగా చెప్తున్న మాటలు. ఇంత జరగడానికి నేనే కారణము. అయినా కానీ నా గురించి ఒక్క మాట కూడా ఇంట్లో వాళ్ళ దగ్గర చెప్పలేదు చెడుగా. అక్కడే మీ మంచితనం తెలుస్తుంది. అయినా నేనే ఫులిష్గా బిహేవ్ చేశాను. సారీ, నన్ను క్షమించండి. మీకు కోపం ఉంటే నన్ను కొట్టండి, తిట్టండి, కానీ మీ నుండి నన్ను విడిపోమ్మని దూరంగా పెట్టొద్దు. నేను మీరు లేకుండా బ్రతకలేను. నేను మీ ఇంటికి వచ్చిన వారం రోజుల నుండి మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ఒక రకంగా మన పెళ్లి రోజు నుంచి నేను మిమ్మల్ని ప్రేమించాను. ఆపద్ధర్మంలో అమ్మాయిని ఆదుకోవటమే కాదు, మీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఖరాఖండిగా తన తల్లి మాటను కూడా జవదాటేవారు. కానీ అలా జవదాటకుండా మీరు నా మెడలో 3 ముళ్ళు వేశారు. అప్పుడే మీ మంచితనం నాకు తెలిసింది. నేను మీతో ఇంకా పీకల్లోతులో ప్రేమలో పడిపోతే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటం కష్టం అనుకొని నేను అంత కఠినంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను ఇంకెక్కువ మిమ్మల్ని ప్రేమిస్తే మిమ్మల్ని వదిలి ఉండటం నాకు కష్టంగా ఉంటుంది అనిపించింది. నేను మిమ్మల్ని మనస్విని కలపాలి అనుకున్నాను. కానీ తను ఇంత కుటిలంగా ప్రవర్తించిద్ది అని నేను అనుకోలేదు. నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను అనుకున్నాను, కానీ మిమ్మల్ని నేను ఏమాత్రం అర్థం చేసుకోలేదని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. దయచేసి మీ భార్యాస్థానం నుంచి నన్ను దూరం చేయొద్దు అని అంటూ అతని చేతుల్లో నుంచి జారి కింద పడిపోయింది ఆమె అలా పడిపోగానే సౌమిల్ కంగారుగా, సృజ లే, ఏమిటి ఇలా పడిపోయావు? లే, చిన్నపిల్లల్లాగా ఏంటి ఏడుస్తున్నావు? లేవు, పైకి లేచి కూర్చో అనేసి అన్నాడు. అందుకు సృజతి, నిజమే, చిన్నపిల్లల తెలివి తక్కువగా ఆలోచించాను. బంగారం లాంటి భర్తని చేతులారా దూరం చేసుకోవాలి అనుకున్నాను. మీరు మంచివారు కాబట్టి నా గురించి ఇంట్లో చెప్పలేదు. అదే చెప్తే నేను వాళ్ళందరినీ ఎలా ఫేస్ చేయగలను? అయినా నేను చేసినది చిన్న తప్పు కాదు. మిమ్మల్ని అనుమానించి అవమానించాను. మీరు హాస్పిటల్ పాలవటానికి కారకురాల్ని అయ్యాను. అలాంటి నన్ను మీరు వద్దనుకోవడంలో వింతేమి లేదు. కానీ నాకు మీ నుండి విడిపోవాలి అని లేదు. నన్ను మన్నించి నన్ను మీతో ఉండనివ్వండి. మీరేం చెప్పినా ఎదురు మాట్లాడను. మీకు తగ్గ భార్యగా ఉంటాను అని అంది. అందుకు సౌమిల్, ఏం చెప్పినా చేస్తావా అని అడిగాడు. అందుకు సృజతి, చేస్తాను అని అంది. అయితే ముందు పైకిలే అని అన్నాడు. అందుకు సృజతి, నన్ను క్షమించినట్టేనా అని అడిగింది. అందుకు సౌమిల్, ఇప్పుడేగా నేనేం చెప్పినా ఎదురు చెప్పకుండా చేస్తానన్నా, ఇంత చిన్న మాట కొనియడం లేదు, లాభం లేదు, మన ఇద్దరికీ అని అంటూ ఉండగానే చటుక్కున లేచి నిలబడింది సృజతి. సౌమిల్కి నవ్వు వస్తున్నా దాచుకుంటూ పైకి మాత్రం సీరియస్గా చూస్తూ, వచ్చి నన్ను హగ్ చేసుకో గట్టిగా అని అన్నాడు. అందుకు సృజతి, ఏమన్నారు అని అంది. అందుకు సౌమిల్, నువ్వు విన్నదే నేను అన్నది, మేక్ ఇట్ ఫాస్ట్ అన్నాడు. అందుకు సృజతి, ఇది ఆఫీసు, ఎవరైనా చూస్తే బాగోదు అని నసిగింది. అందుకు సౌమిల్, లాభం లేదు అంటూ పెన్ పట్టుకోగానే స్పీడ్గా సౌమిల్ని హగ్ చేసుకుంది. ఆ క్రమంలో ఆమె పెదవులు అతని పెదవులను ముద్దాడాయి. సౌమిల్ మైమర్చిపోతూ అంతలోని స్పృహలోకి వచ్చినట్టు, ఓయ్, నేను హక్ చేసుకోమన్నా, ఎవరు ముద్దు పెట్టుకోమన్నారు నిన్ను? పట్టు, నీ ముద్దు నువ్వు తీసేసుకో. నాకు ఎదుటి వాళ్ళు ఎంత ఇస్తే అంతకు రెట్టింపు ఇవ్వటం అలవాటు, పట్టు అని అన్నాడు కొంటెగా. అప్పుడు అర్థమైంది సృజతికి సౌమిల్ తనని ఏడిపిస్తున్నాడని. అప్పుడు సృజతి, ఇచ్చింది మేము తిరిగి తీసుకోమండి అని అంది. లేదు, మేము తిరిగి అంతకు రెట్టింపు ఇవ్వాల్సిందే, ఇప్పుడే, ఈ క్షణమే అని అన్నాడు. ఇంకా సృజతి అతన్ని గట్టిగా హక్ చేసుకొని సారీ అనేసి అంది. అందుకు అతను, రాత్రికి సారీలు పూరీలు చెప్పుకుందాంలే కానీ ఇంకింటికి వెళ్దాం పదా అని అన్నాడు. ఆమె విడాకుల పత్రాల వైపు అనుమానంగా చూస్తూ ఉండగా, అవన్నీ డూప్లికేట్, నీకు కావాలంటే చాలా ఉన్నాయి, తీసుకొని దాచుకో అనేసి అన్నాడు. అంటే నిజంగా మీరు నాకు డివోర్స్ ఇవ్వట్లేదా అని అంటే, నేను చచ్చినా కూడా నీకు డివోర్సు ఇవ్వను, ఓకేనా అనేసి అన్నాడు. ఇక ఇద్దరు సంతోషంగా ఇంటికి బయలుదేరారు. ఇంకా విజయాని వత్సల్ అలా తీసుకెళ్తుంటే, అదేంటి అతను మరీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, నా పియ్యని అలా లాక్కొని పోతున్నాడు అని అన్నాడు. ఇంకా ఏమీ అర్థం కాని
లాక్కొని పోతున్నాడు అని అన్నాడు. ఇంకా ఏమీ అర్థం కాని గౌతమ్. అందుకు అతని పక్కనున్నవారు, నీ పిఏ మాత్రమే కాదు, ఆమె అతని భార్య. కొన్ని అనుకోని కారణాల వల్ల వాళ్ళ పెళ్ళి హడావుడిగా జరిగిపోయింది గౌతమ్ అని పక్కనున్న వాళ్ళు చెప్పారు. అవునా, విజయకు పెళ్ళయిందా, అది కూడా వత్సల్ మెహ్రాతో అని ఆశ్చర్యపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక మనస్వి కొన్ని రోజులుగా బాగా డిప్రెస్డ్గా ఫీల్ అయింది. తన తల్లి తనతో మాట్లాడకపోయేసరికి తనకి ఇంట్లో ఏం తోచక వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి, డాడ్ ఆఫీస్కి వస్తాను అని అంది. ఆ మాటకు అతను చాలా సంతోషించాడు. అలా ఆఫీస్కి వెళ్తున్న మనస్వి మామూలుగా ఉండలేకపోయింది. అంతలో ఆమెకి పిఏగా వాళ్ళ డాడీ సుధీర్ని వేశారు. అతని చాతుర్యంతో, అతను వేసే జోకులతోటి, అతను చేసే పనులతోటి ఆమెలో కొంచెం కొంచెంగా మార్పు రాసాగింది. కూతుర్లో వస్తున్న మార్పును చూసి తను మంచి పనే చేశాను అనుకున్నాడు ఆమె తండ్రి. మనస్వి కూడా క్రమంగా సౌమ్యల్ని మర్చిపోయి సుధీర్ తోటి ప్రేమలో పడిపోయింది. ఇక ప్రణతికి 9 నెలలు నిండాక ఒక చక్కటి మగపిల్లాడు పుట్టాడు. అతన్ని చూసి అందరూ చాలా సంతోషించారు. దేవ్ పిల్లాడిని చూడటానికి వచ్చి తను ఫారిన్ వెళ్తున్నట్టు వత్సలతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీ. కథ సమాప్తం. కథ నచ్చిందా? ఈ స్టోరీ నేను ఇన్ని రోజులు చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఆల్రెడీ నేను బుక్ రఫ్గా రాసుకున్నాను. సో వచ్చిన పాయింట్స్ వచ్చినట్టు రాసుకోవడం వల్ల అది నాకు ఒక్కో ఎపిసోడ్ రాసుకోవడానికి టైం ఉండేది. అయితే అది ఒక రకంగా నా చేతుల నుంచి మిస్ అయింది. ఎలా మిస్ అయిందో తెలియదు. సో మళ్ళీ ఆ మూమెంట్ రావడానికి, ఆ పాయింట్స్ గుర్తు రావడానికి నాకు అస్సలకి అర్థం కాలేదు. ఒక రకంగా అంటే ఇంకా విరక్తి వచ్చేసింది, దీని మీద వద్దు అనిపించేసి. సో అందుకని నేను ఇప్పటిదాకా దీన్ని ఇంత లేట్ అయింది. ఓకేనా? సారీ ఫర్ ద డిలే అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. దీనికి ఎగ్జాక్ట్ ఒక ఆమె ఉన్నారు, విజయ అనేసి సంథింగ్ ఏదో వచ్చింది, ఇప్పుడు గుర్తులేదు. ఆమె మాత్రం పక్కాగా అడిగేవాళ్ళు, మేడం ఇంకా పెట్టట్లేదు, అక్క పెట్టట్లేదు, మీరు పెట్టట్లేదు అని చెప్పి నాకు చాలా నవ్వు వచ్చేది. సారీ, వేరుగా కాదు, చాలా హ్యాపీ, అంటే ఒక చిన్న స్మైల్ వచ్చేది. నా ఈ స్టోరీకి ఇంత అభిమానులు ఉన్నారా అని. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్. మళ్ళీ మరొక కొత్త కథతోటి కలుస్తాను.